కాండ్రకోట మోకలమ్మ వారి గుడికి వచ్చాం. ప్రతి సంవత్సరం ఇక్కడ మహా ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ వేల మంది భక్తులు వస్తారు. అసలు ఖాళీ ఉండదు. బట్ ఇది లాస్ట్ వారం ఖాళీ ఉంది. 5 వారాలు జరుగుతాయి. అమావాస్య రోజున ఇక్కడ ఏమని అనుకుంటే జరుగుతాయని ఒక నమ్మకం. చూద్దాం. పెద్దాపురం పాండవుల మెట్ట. పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ కొండ మీద నివాసం ఉన్నారంట. గుహలోంచి ఇక్కడ గుహ ఉంటుంది. గుహలోంచి పాండవులు రాజమండ్రి గోదావరిలో తీరేవారు అంటారు మరి. బట్ పూర్వం బట్ గుహలో ఆల్రెడీ వెళ్ళారు కాబట్టి అంతేం లేదు. అది ఎప్పుడో మూసుకుపోయింది. అలాగే సీతమ్మ వారు ఇక్కడ సాప్ ఎక్కినట్టు ఇక్కడ ఏమన్నా అంటే మెచ్యూర్గా మనం తీసుకొచ్చి ఇక్కడ సాప్ ఎక్కిస్తే బేగా వెంటనే మెచ్యూర్ అయిపోద్దని ఒక నమ్మకం. అని చూద్దాం. పెద్దాపురం పాండవుల మెట్ట. కొండ ట్రైన్ వచ్చాం. అలా చూసారా కింద ఉంది. దగ్గరికి వచ్చాం. గర్భాలయం, వినాయక స్తంభం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భూమి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. లోపలికి వెళ్తే గుహ వస్తుంది. ఇలా ఇదంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. బాగుంటుంది. ఓ మై గాడ్, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇక్కడి నుంచి మొత్తం అంతా కనబడుతుంది. ఇక్కడ సీతమ్మ వారు సాప్ ఎక్కిన చోటు. గోమ్మ ఇదే గుహ. ఓ మై గాడ్, చాలా రాళ్ళు కూర్చుకుంటున్నాయి. పాండవుల గుహ. పూర్వం రాజులు దాక్కోవడానికి ఇలాంటి చోట్లు యూజ్ చేసేవారు. లోపల మొత్తం అంతా గబ్బిలాల స్మెల్, చాలా స్మెల్ ఉంది లోపల. అండ్ చాలా చీకటి. గబ్బిలాలు ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం ఆల్రెడీ చేశారు. బట్ క్లైమేట్ బాగాలేదు కాబట్టి పాములు గీపులు ఉండే చోటు ఉంటాయి. సో ఇది గుహ. పాండవులు అప్పట్లో వనవాసం చేసి ఈ గుహలో నివాసం ఉండేవారు. అండ్ ఇక్కడి నుంచి వెళ్తే రాజమండ్రి గోదావరిలో వెళ్తారని అంటారు. బట్ అది మూసుకుపోయింది. ఇప్పుడు అవే ఉన్నట్టు తెలియదు కూడా తెలీదు. సిల్క్ చాక్లెట్ ఇక్కడ ఎవరో తినేసి పడేశారు. అన్ని కబ్బిలాలు చూడండి ఉన్నాయి. గోదావరికి మరి దారి ఉంటుంది అంటారు. బట్ అది ఎవరో వెళ్ళే ప్రయత్నం చేశారు ఆల్రెడీ. బట్ ఏమీ తేలేదు. ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు దారి ఉంటుంది. బట్ ఎక్కడో మూసుకుపోయి ఉంటుంది. లోపలని కబ్బిలాలే. చిన్న సౌండ్ వస్తే అన్ని మీదకి వచ్చేస్తాయి. అలా ఉంది. స్మెల్ కూడా ఉండదు. చాలా గట్టిగా ఉంది స్మెల్. గబ్బిలాలు మొత్తం అదంతా గబ్బిలాలు అంటుకొని ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి చూడు గబ్బిలాలు అక్కడ. మొత్తం సీలింగ్ అందుకొని ఉన్నాయి పిల్లలన్నీ. చాలా బాగుంది. ఫుల్ వర్షం మొత్తం. ఇక్కడ సిటీ మొత్తం కనబడుతుంది. మొత్తం అంతా వర్షం ఇక్కడ. చలో వస్తే కృష్ణుడు, చాలా దేవాలయాలు ఉన్నాయి.
ఇదేమో తెలియట్లేదు. ఇక్కడ బాబా గారు ఉన్నారు, తులసి కోట, ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇది శ్రీ వల్లి దేవసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఇక్కడ యాగాలు యజ్ఞాలు జరుగుతాయి. గాయత్రి ఆలయం, గాయత్రీదేవి. గాయత్రి ఆలయం అండ్ ఇంకా నాగబంధనం చెట్టు. అండ్ ఇంకా అలా వెళ్తే ఇక్కడ మా ఊళ్ళు ఇల్లు కట్టేస్తున్నారు. ఇక్కడ కొండ మీద ఇల్లు కడితే మీరు బేగి ఇల్లు కట్టుకుంటారని ఒక నమ్మకం. ఇక్కడే పాండవులు పాదాలు ఉంటాయి. ఇక మా బామ్మ దగ్గర ఫోటో అన్నాడు, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ ఎలా ఉంటాయి ఇవే కదా మరి భీముడు పాదాలు. ఒకప్పుడు ముట్టుకుని ఇస్తారు, ఇప్పుడు గేటు కట్టేశారు. అయ్యే భీముడు పాదాలు కనబడుతున్నాయి కదా ఫ్రీగా. పాదాలు ముద్రలు కనబడుతున్నాయి. భీముడు పాదాలు. దర్శనం అయిపోయింది, తిరిగి రిటర్న్ మెట్లు దిగుతున్నాం. అండ్ క్లైమేట్ కూడా అదిరిపోయింది. మెట్లు జారిపోతున్నాయి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఏమాత్రం స్లిప్ అయితే డైరెక్ట్కి ఎందుకు వెళ్ళిపోయేలా ఉన్న కొనగా. పక్కన ఏమైనా హాస్పిటల్ ఉంటే బాగుంది అనిపిస్తుంది, కానీ ఇక్కడ హాస్పిటల్ చాలా దూరంలో ఉంది. అండ్ అన్న దేవుని చూస్తాం, మరి మన దేవుని చూడకపోతే ఎలా? మన బాస్ అక్కడ ఉన్నారు. ఇంకో వీడియోలో కలుద్దాం. పాండవుల మెడి నుంచి క్లైమేట్ అదిరిపోయే మూమెంట్లో మైడం తెల్లి గుడికి వెళ్తున్నాం. పెద్దాపురం ఆటోలో వెళ్తున్నాం. సో మా వాడు డ్రైవింగ్, క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. పెద్దమ్మ తల్లి మైడమ్మ తల్లి గుడి దగ్గరికి. పెద్దపురం మైడంపల్లి గుడిలో ఉన్నాం. రజనీకాంత్ గారి సినిమా చంద్రముఖి సినిమా సీన్ లక్ 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 ఇక్కడ తీశారు. సో చూపిస్తాను ఆ సీన్. ఇదిగోండి మొత్తం చంద్రముఖి సీన్ తీసింది. మేడమ్మ తల్లి అమ్మవారు. అయిపోయింది, బయటకు వస్తాం. మేడమ్మ కూడా దర్శనం అయిపోయింది. తిరిగి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవడమే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు అదే